బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ మత్స్యకారుల గల్లంతు ఘటనలో సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సముద్రంలో 72 గంటల పాటు గాలింపు చర్యలు కొనసాగాయి. అయితే 6గురి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. 7గురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారిలో ఒక్కరు మాత్రమే క్షేమంగా బయటకు వచ్చారు. మిగిలిన వారి ఆచూకీ లభించలేదు. బోటు తిరగబట్టడంతో ప్రమాదం జరగ్గా బోటులో ఉన్న వారిలో ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే 6గురి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్స్తో పాటు ఇతర సహాయక సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించారు. అయితే 72 గంటలు గడిచినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. కాగా బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, విశాఖ మత్స్యకారుల బోటు గల్లంతు ఘటనలో ఇప్పటి వరకు ఒకరి ఆచూకీ మాత్రమే లభ్యమైంది. మిగిలిన 6గురి ఆచూకీ లభ్యం కాలేదు. మరి ఇక ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి మిగిలిన 6గురి పరిస్థితి ఏంటి? మరి వారికి ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించే అవకాశం ఉంది? కాశీరావు, దేవి, విశాఖపట్నం తీరంలో చోటు చేసుకున్నటువంటి మత్స్యకారుల గల్లంతు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. సముద్రంలో చేపల వేటకు వెళ్లినటువంటి 7గురు మత్స్యకారుల్లో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6గురు ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే బాధిత కుటుంబాల్లో మాత్రం ఇప్పటికీ ఆశలు సావలేదు. తమ కుటుంబ సభ్యులు సురక్షితంగానే తిరిగి వస్తారనే నమ్మకంతో అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనకు అందినటువంటి వివరాల ప్రకారం మత్స్యకారులు ఎప్పటిలాగే సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు ఒకసారిగా మారడంతో పాటు అలలు ఉధృతంగా మారడం, బలమైన వీలులు ఇయ్యటం వల్ల బోటు అదుపు తప్పి తిరగనున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బోట్లో ఉన్నటువంటి 7గురిలో ఒకరు చిన్న మాత్రమే సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో మిగిలిన వారిని రక్షించేందుకు వెంటనే భారీ స్థాయిలో గాలింపు ప్రారంభించారు. ఘటన జరిగిన వెంటనే మెరైన్ పోలీసులు, భారత కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు, నేవీ సిబ్బంది స్థానిక మత్స్యకారులను కలిసి సంయుక్తంగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బోట్లతో అన్వేషణలు కొనసాగించారు. ఆధునిక నావిగేషన్ పరికరాలు, అలాగే జీపీఎస్ వ్యవస్థలు, సముద్ర ప్రవాహాల ఆధారంగా మత్స్యకారులు కొట్టుకుపోయే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తటిని కూడా విస్తృతంగా వెతికారు. 72 గంటల పాటు రాత్రి మౌళ్లు కొనసాగినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో 100 కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని జల్లెడు పెట్టారు. అయినప్పటికీ కూడా గల్లంతైనటువంటి 6గురు మత్స్యకారుల ఆచూకీ అయితే లభించడం లేదు. సముద్రంలో ప్రవాహాలు, అలల దిశలు మారడం వల్ల గాలింపు చర్యలు మరింత క్లిష్టంగా మారాయని అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రమాదం జరిగిన తొలి 72 గంటలు అత్యంత కీలకంగా భావిస్తారు. ఆ సమయం ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అధికారిక సెర్చ్ ఆపరేషన్ ముగించాలని కూడా నిర్ణయించారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసిందని ప్రకటించినప్పటికీ బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ కుటుంబ సభ్యుల కోసం మరిన్ని రోజులు గాలింపు కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చివరిసారైన వారు ఆచూకీ లభించాలని, కనీసం స్పష్టమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానిక ప్రజలను కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటనతో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. సముద్రంలోకి వెళ్లే ప్రతి బోట్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, అత్యవసర సమాచార పరికరాలు, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ, జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. వాతావరణ హెచ్చరికలను ఖచ్చితంగా పాటించేలా మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సముద్రం అల్లకల్లోలంగా మారే సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు, అలల ఎత్తు, గాలి వేగం వంటి వివరాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే వేటకు వెళ్లాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా జీవనోపాధి కోసం మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి రావడం వల్ల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా
కాకుండా సముద్ర భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. విశాఖ తీరంలో చోటు చేసుకున్నటువంటి ఈ విషాద ఘటన మత్స్యకారు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకవైపు అధికారిక గాలింపు చర్యలు ముగిసినా మరోవైపు కుటుంబ సభ్యుల ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించే సహాయం ఎంత ముఖ్యమైనదైనా గల్లంతైన తమ కుటుంబ సభ్యులు తిరిగి రావాలని కూడా వారు కోరుకుంటున్నారు. ఈ ఘటన సముద్ర భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. లహరి దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రెండు సార్లు ఫోన్ మాట్లాడలేదు 2 గంటల 45